కువైట్లో చిక్కుకున్న మహిళపై బిగ్ టీవీ కథనాలకు రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఎంబసీని బిగ్ టీవీ కథనాలు కదిలించాయి. కువైట్ యజమాని చెర నుంచి మహిళకు విముక్తి కల్పించారు అధికారులు. దాంతో ఆమె తన స్వగ్రామం కాకినాడ జిల్లా పొన్నాడకు చేరుకుంది. యజమాని యాసిడ్ దాడి చేయడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది ఆ మహిళ. ఇండియాకు రప్పించడంలో సహకరించిన బిగ్ టీవీకి కృతజ్ఞతలు చెప్పింది బాధితురాలు లక్ష్మి. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. పొన్నాడకు చెందిన లక్ష్మి ఏజెంట్ మాటలు నమ్మి కువైట్ వెళ్లింది. అయితే జీతం తక్కువగా ఇవ్వడంతో యజమానిని ప్రశ్నించింది. దాంతో రెచ్చిపోయిన అతడు లక్ష్మిని చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోసి నరకం చూపించాడు. తన గోడును బంధువులకు చెప్పడంతో వారు బిగ్ టీవీని ఆశ్రయించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కువైట్లో చిక్కుకున్న మహిళకు ఎటకేలకు విముక్తి కలిగిందనుకోవచ్చా? బిగ్ టీవీ కథనాలకు అయితే బిగ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ బాధితురాలు లక్ష్మి ఏమంటున్నారు? దశవాదిగా చూసుకున్నట్లయితే కువైట్ దేశంగాని దేశం పొట్టగూడు కోసం వెళ్ళిన ఎవరైతే కాకాని లక్ష్మి ఉన్నారో ఆమెకైతే విముక్తి లభించిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలల క్రితం కువైట్కి వెళ్ళింది కాకాని లక్ష్మి. అయితే పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి పొన్నాడుకు చెందిన ఆమె అయితే ఏదైతే వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించిన ఒక ఏజెంట్ ద్వారా అయితే కువైట్ వెళ్ళింది. అక్కడ అయితే 150 దినార్లుగా అయితే ఆమె జీతాన్ని ముందుగా ఏజెంట్ చెప్పాడు. అయితే నెల గడిచిన తర్వాత జీతంలో ఏదైతే 100 దినార్లు మాత్రమే ఇచ్చారు. 100 దినార్లు ఎందుకు ఇచ్చారంటూ కూడా ఆమె ప్రశ్నించింది. ఓనర్ని ప్రశ్నించడంతో ఆగ్రహానికి లోనైన ఓనర్ యజమాని ఒక్కసారిగా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ దాడి చేయడంతో పాటు ఆమెని మానసిక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమెకి మతి స్థిమితం లేదంటూ కూడా అక్కడ మానసిక హాస్పిటల్లో కువైట్లోనే జాయిన్ చేయడం జరిగింది. అయితే ఆమె కొంచెం కోలుకున్న తర్వాత హాస్పిటల్ సిబ్బందికి జరిగిన విషయాన్ని చెప్పడంతో అయితే అక్కడ కువైట్లో యజమానిపై కూడా కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబ సభ్యులకు కూడా విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులు బిగ్ టీవీని ఆశ్రయించారు. బిగ్ టీవీ ద్వారా ఏదైతే కథనాలు ప్రచారించామో గత 10వ తారీఖున బిగ్ టీవీలో ప్రచారమైన కథనాలకైతే ఇండియన్ ఎంబసీ స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాకాని లక్ష్మికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కుటుంబ సభ్యుల దగ్గర తీసుకుని అక్కడి నుంచి కూడా దేశ రాయబారి అధికారులందరూ కూడా ఎవరైతే యజమాని ఉన్నారో యజమాని ద్వారానే టికెట్ తీయించి ఆమెని ఏదైతే నిన్న సాయంత్రానికి అయితే స్వదేశానికి ఆమెకి స్వగ్రామానికి అయితే చేర్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. కన్నీటి పర్యంతమైంది. ఆమె తిరిగి ఇండియా వస్తానని అనుకోలేదు. ఎందుకంటే పాస్పోర్ట్ అన్ని కూడా యజమాని దగ్గరే ఉంచుకున్నారు. అయితే అక్కడ కేసు యజమానిపై కేసు నమోదైనప్పటికీ కూడా ఆ కేసు విత్డ్రా చేసుకుంటేనే ఆ పాస్పోర్ట్ అవి ఇస్తా ఉంటూ కూడా బెదిరించారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కాకాని లక్ష్మి అయితే ఇప్పటికే 2 పిల్లలతో ఉన్నాను, భర్త చనిపోయి ఉన్నారు, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించిన ఓటర్ కాబట్టి ఆమె అక్కడ మహిళ కాబట్టి డిప్యూటీ సీఎం ని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఆమె కుటుంబానికి బాసటగా నిలబడాలంటూ కూడా ఆమె కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ బిగ్ టీవీ వల్ల ఈ విషయం బయటికి వెళ్ళింది, ఎవరైతే కాకాని లక్ష్మి తిరిగి ఇంటికి రావడానికి ప్రధాన పాత్ర బిగ్ టీవీ పోషించింది అంటూ కూడా ఇప్పటికే వారు చెప్పిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి రాధిక. అయితే ప్రభుత్వం కూడా స్పందించి కాకాని లక్ష్మికి ఆర్థికంగా ఆమె కుటుంబానికి సహాయపడాలంటూ కూడా వారు కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి రాధిక. థ్యాంక్ యూ శివశంకర్. కువైట్లో చిక్కుకున్న మహిళపై బిగ్ టీవీ కథనాలకు రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ ఎంబసీని బిగ్ టీవీ కథనాలు కదిలించాయి. కువైట్ యజమాని చెర నుంచి మహిళకు విముక్తి కల్పించారు అధికారులు. దాంతో ఆమె తన స్వగ్రామం కాకినాడ జిల్లా పొన్నాడకు చేరుకున్నారు. యజమాని యాసిడ్ దాడి చేయడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది లక్ష్మి. ఇండియాకు రప్పించడంలో సహకరించిన బిగ్ టీవీకి కృతజ్ఞతలు చెప్పింది బాధితురాలు లక్ష్మి. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. మా అమ్మాయికి మరి చాలా కోవిడ్ పంపించామంటే పొట్టగడికి వెళ్ళిందండి. వెళ్తే పిల్లలు 2 భర్తలు లేడండి, చనిపోయాడండి. మరి 2 పిల్లల్ని పొట్టగట్టుకొని పెంచుకోవాలి కదండి. అంత దూరం వెళ్తే మరి అంత అలాగా ఇచ్చించారండి. అలా మరి అంతా చేసింది ఏజెంట్ అండి. మరి ఆ అమ్మాయి బిడ్డలు చదవండి, మరి ఆ అమ్మాయి పోసుకోవడం, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్స్ అయినా ధనం కూడా లేదండి. ఎప్పుడు పల్లెకి వెళ్తే అప్పుడే మాకు డొక్క ఆడుతుందండి. మరి అటువంటి స్థితిలో ఆవిడ్ని పంపించినా కూడా 1 రూపాయి కూడా లేదండి. ఆ పిల్ల రానాకి మేమే వేసామండి. 25,000 రూపాయలు వేసి మేమే రప్పించుకున్నామండి. ఆ పిల్ల ఎలాగ వచ్చిందంటే వాళ్ళ ఒక్కళ్ళు కూడా సహకరించలేదండి. పాప వెళ్ళని అక్కడ ఏజెంట్ అంతా ఏజెంటే చేశాడంటే ఏజెంట్ ద్వారా ఇలా జరిగిందండి.
పిఠాపురం మరి ఎమ్మెల్యే అండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇద్దరు పిల్లలకి మా లక్ష్మి కాకాటి లక్ష్మికి పిల్లలకండి ఆదుకోవాలండి, సాయం చేయాలండి. పిల్లల చదువు, పిల్లల ట్రీట్మెంట్ మా కాడైతే ఒక్క ఆదుకొని అక్కడ హాస్పిటల్ చూపించుకుంటే ఇద్దాం కూడా లేదండి. ఆవిడకి అలాగా చచ్చిపోయిన శమలాగా ఉన్నదండి. ఆవిడ మేము చూడనా కూడా మా కాడ ఏమీ ఆధారం లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారే ఆదుకోవాలండి. బిట్ టీవీలండి మాకు బాగా సహకరించారండి. ఈ బిట్ టీవీ ద్వారాగా మాకు తెలియపరిచారండి ప్రపంచానికి అందరికీ. మా పిల్ల మాకు క్షేమంగా వచ్చిందండి. థ్యాంక్స్ అండి బిట్ టీవీ వాళ్ళకి.